సాక్షి సంపాదకుడు వర్ధల్లి మురళి ఆయన సెప్టెంబర్ 30 తేదీ 2024లో అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు. నింద భోజనం అనే పేరుతోటి సంపాదకీయాన్ని రాశారు. ఆ సంపాదకీయాన్ని చదవగానే నాకు ఆనందం కలిగి ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. ఈ సంపాదకీయం ప్రజలందరికీ స్వేచ్ఛ మీడియా ద్వారా అందజేయటానికి అనుమతి కూడా తీసుకున్నాను. ఈ సంపాదకీయాన్ని అంతా ఒకేసారి అమృత కుళిక లాంటి సంపాదకీయాన్ని ఒకేసారి జీర్ణించుకోవటం ప్రజలకు లేకపోతే ఆడియన్స్ కష్టం కాబట్టి దాన్ని 7 పేరాల్లో రాశారు ఆయన. 7 ముక్కలుగా చేసి 7 రోజులు స్వేచ్ఛ మీడియాలో వేస్తాము. మీరు చూసి అది అంటే ఆలోచనామృతం అంటారు కదా, ఆలోచించి ఆనందిస్తారని ఆశిస్తూ, తప్పులు పొరపాట్లు చేయటం మానవ సహజం. పురాణాలు ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకు రాని రాముని గురించి పరితపిస్తూ రక్షణకు వెళ్ళమని నా మీద కన్నేసి నువ్వు కదలటం లేదు కదూ అని లక్ష్మణుడి మీద నింద వేసేసరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఆ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప ఆ నింద వదలలేదు. సకల లీలామాధవుడైన శ్రీకృష్ణుడు కూడా నింద చేసే లీలలకు చకితుడై జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు సమంతకమణి కోసం. ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికి జడవని వాడిని జడిసేలా చేయగలదే నింద.